వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో వీకెండ్స్ మా డే రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, బ్యాంకాక్లో నైట్ వ్యూ చాలా బాగుంటుంది. మేమైతే తిరగడానికి ఎక్కువగా నైటే వెళ్తూ ఉంటాము, ఎందుకంటే మోక్షి కూడా మాకు చక్కగా కోఆపరేట్ చేస్తాడు ఆ క్లైమేట్కి. ఈ మాల్ మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మాక్సిమం మేము నడిసే వచ్చేస్తాం. మాల్ పేరు వచ్చేసి సెంట్రల్ ప్లాజా. ఇంకా మనం మాల్ లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. మాల్ బయట చూసారా, ఫిట్నెస్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారో అందరూ. ఈ ఫిట్నెస్ క్లాసెస్ డైలీ జరుగుతూ ఉంటాయంట. మాకైతే డైలీ రావడం అస్సలు అవ్వదు, ఎందుకంటే ప్రసన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి 6:30 అవుతుంది. మరి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయేమో, పిల్లలు చాలా మంది కనిపించారు మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ చైర్ చూసి మోక్షికి బీచ్లో ఉన్నట్టు ఫీల్ వచ్చిందేమో, వెళ్ళి వెంటనే కూర్చుని పోయాడు. మాల్లోకి లోపలికి రాగానే మెక్డామస్ ఉంది. అక్కడ ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. 19 బాత్. అంత బాగున్న ఐస్ క్రీమ్ని మనం తినకుండా ఎందుకుంటామని చెప్పండి. ఇంకా రాగానే ఐస్ క్రీమ్ మీద పడ్డాము. చెరో ఒకటి తీసుకొని స్టార్ట్ అయ్యాము ఇంకా మాల్లో తిరగడానికి. ఇంకా నేను ఐస్ క్రీమ్ తినక ముందే నా షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రెసిడెంట్ తిడుతున్నారు, ముందు ఐస్ క్రీమ్ తిను తర్వాత షాప్ చేద్దు అని. ఈ షాప్ లో ఆఫర్స్ అయితే ఉన్నాయి. 100 బాత్ అంట, అందుకే దూరిపోయాను ఫస్ట్. 100 బాత్ అంటే మన కరెన్సీలో 250 రూపీస్. చవకే కదండి. ప్రతిసారి అలా ఆఫర్స్ ఉండవు. మనం లక్కీగా ఆఫర్స్ ఉన్న రోజు వచ్చామన్నమాట. చూడండి, ఇక్కడ పెద్ద బ్యానర్ అయితే వేసేసారు, సమ్మర్ ఇన్విటేషన్ అని. మోక్షికి ఎక్సలేటర్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. చూడండి, నేను వెళ్ళిపోతుంటే అమ్మారా అక్కడ వెళ్దాం అని చెప్తున్నాడు. వాడొక్కడే అయితే ఎక్కలేడు. నేను గాని ప్రసన్న గాని వాడి దగ్గర ఉండాలి. మోక్షికి ఈ సెంట్రల్ ప్లాజాకి వచ్చినప్పుడల్లా ఈ కారే గుర్తొస్తుంది. ఈ కార్ కోసమే వచ్చినప్పటి నుంచి వెతుకుతున్నాడు. కనిపించేసరికి చూడండి ఎలా పరిగెడుతున్నాడో. వాడి కళ్ళల్లో ఆనందం మామూలుగా ఉండదు. ఆ కార్ అంటే ఎంత ఇష్టమో. ఈ మాల్లో ఇలాగా పిల్లలకి కార్స్ అయితే ఉంటాయి. ఆ కార్లో కూర్చొని మనం చక్కగా మాల్ అంతా తిప్పొచ్చు. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడే పార్క్ చేసి వెళ్ళిపోవాలి. ఆ కార్ చూసేసరికి ఈ కార్ లోంచి దిగిపోయి మరి ఆ కార్ కావాలన్నాడు. మరి ఈ కార్ లో ఉన్నదేంటో ఆ కార్ లో లేనిదేంటో నాకు అర్థం కాలేదు. మనం కార్ తీసుకునేటప్పుడు మన నేము ఫోన్ నెంబరు వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు. మనం కార్ ఎక్కడి నుంచి తీసామో అక్కడే మనం వెళ్ళేటప్పుడు కూడా అక్కడ పార్క్ చేసేయాలి. ఇలాంటి రూల్స్ లేకపోతే మనం ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాం కార్ని. అందుకే అనుకుంటా ఇలాంటి రూల్స్ పెడుతూ ఉంటారు. చూడండి ఎంత ముద్దుగా ఉందో కారు. ఖచ్చితంగా ఒక 2 మెంబర్స్ అయితే సరిపోతారు. భలే ఉంది కదా, రేర్ కలర్ కూడా. ఇక్కడైతే ఒక పెద్ద టెడ్డీ ఉంది. ఆ టెడ్డీ మీద నేను మోక్ష అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం. చూడండి, స్పెట్స్ పెట్టుకొని భలే ఉంది కదా టెడ్డీ. నాకు ఇలా టెడ్డీస్తో ఫోటో దిగడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా నాలాగేనా? మీకు కూడా టెడ్డీస్ అంటే చాలా ఇష్టమా? అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఆ కార్ని వేసుకొని మేమైతే ఎక్సలేటర్స్ మీద వెళ్ళకూడదు, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకు లిఫ్ట్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. అలా లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వచ్చేస్తున్నాం. నాకైతే మాల్స్కి వచ్చినప్పుడల్లా అక్కడ ఏం యూనిక్గా కనిపిస్తే అవన్నీ పిక్ చేస్తూ ఉంటాను. ప్రసన్న నో నో అని అంటానే ఉంటారు, నేను పిక్ చేస్తానే ఉంటాను. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? ఇక్కడ చూడండి, బేబీ బెడ్స్ భలే ఉన్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో. నిజంగానే వాళ్ళు బెడ్ మీద ఉంటారా చెప్పండి, కొంటామే కానీ చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. వాళ్ళకి ఒక 7-8 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళు ఒక దగ్గర అయితే పడుకోరు నాకు తెలిసి. నెక్స్ట్ మేము వచ్చేసి ప్లే జోన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలందరూ ఆడుతూనే ఉన్నారు. ఎంతమంది పిల్లలు. మోక్షి ఫస్ట్ ఏ పిల్లల్ని చూసినా దగ్గరికి వెళ్ళాడు. ఒక 5 to 10 minutes వాళ్ళతో ఆడిన తర్వాత ఇంకా వాళ్ళనైతే వదలడు. ఇదంతా ఫ్రీ ప్లే ఏరియా అనమాట. ఇంకా పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు. మోక్షి ఇది చూడంగానే నన్ను కూడా వదిలేసి పారిపోయాడు. కొన్ని మాల్స్ లో అయితే పే చేసి కూడా అలౌ చేస్తారు. ఈ మాల్లో ఇది చిన్నదే కాబట్టి ఫ్రీ అన్నమాట. వన్ అవర్ అయిపోయిందండి మోక్షి వెళ్ళి, అయినా రావట్లేదు. ఇంకా మేము పిలిచి వెళ్ళిపోయాము.
వాడు ఒక్కడే మమ్మల్ని ఎత్తుక్కుంటూ చూడండి మేము ఎక్కడున్నాయో వాడికి తెలియదు కానీ వెళ్ళిపోతున్నాడు కార్ పట్టుకొని. ఇంకా నైట్ డిన్నర్ టైం అయిపోయిందండి. ఇంకా వాడు ఆడి ఆడి బాగా అలసిపోయాడు. సో ఇంకా ఇక్కడే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేద్దామని చెప్పి కిందకైతే వచ్చేస్తున్నాం. మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎక్కువగా మన అందరం తినేది కేఎఫ్సి, మెక్డానల్డ్స్, అలాగే డామినోస్ ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కదా. అందరం ఎక్కువ అవే తింటూ ఉంటాం. ఇంకా మేము థాయ్ ఫుడ్కి అలవాటు పడలేదు, అందుకే ఇంకా ఇవే తింటున్నాం మేము. మోక్షి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, మాకేమో చికెన్. చూడండి వాడి ఫేస్లో ఆనందం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మోక్షికి చాలా ఇష్టం, బాగా తింటాడు. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు మనకైతే ఇక్కడ డ్రింక్స్ రీఫిల్ చేసుకోవడానికి లేదు, కానీ సాస్ మాత్రం రీఫిల్ చేసుకోవచ్చు. మనం సాస్ని ఒక 2 times వేసుకొని ఉంటాము, కానీ మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద డబ్బాలు తెచ్చుకొని వేసుకుంటున్నారు. ఇంతకీ మీరు సాస్ తింటారా, నాలాగా ప్లెయిన్లో తింటారా? కామెంట్ చేసి చెప్పండి. మోక్షికి కాలుతుందని చెప్పి ఊది పెడుతుంటే వాడు చూడండి మా అమ్మే తినేస్తుంది నాకు పెట్టకుండా అన్నట్టు చూస్తున్నాడు. మా డిన్నర్ని కంప్లీట్ చేసి ఇంకా అలా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. మా డే ఎలా గడిచిందో చూసారు కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.